పరశురాముని శిష్యుడు. శాపం రూపంలో విధి పరీక్ష. కర్ణుడు మహాయోధుడిగా మారాలంటే పరశురాముని వద్ద విద్యాభ్యాసం తప్పనిసరి అని తెలుసుకున్నాడు. కాని పరశురాముడు క్షత్రియులను ద్వేషించి ఆయుధ విద్యలు బ్రాహ్మణులకే బోధించాలి అని నిశ్చయించాడు. తను సూతపుత్రుడని తెలిస్తే శిష్యుడిగా అంగీకరించడని భయపడి కర్ణుడు బ్రాహ్మణుడిగా నటించాడు. కర్ణుడి ప్రతిభను చూసి పరశురాముడు సంతోషించి దేవతల ఆశీర్వాదంతో లభించే శక్తివంతమైన ఆయుధాల విద్యలను కూడా బోధించాడు. కర్ణుడు రాత్రింబవళ్ళు సాధన చేస్తూ అసాధారణుడుగా మారే దిశగా సాగాడు. అయితే విధి కర్ణుడి కోసం ఒక పరీక్ష సిద్ధం చేసింది. ఒకరోజు పరశురాముడు కర్ణుడి ఒడిలో విశ్రాంతి తీసుకుంటుండగా ఒక విషకీటకం అతని తొడపై కాటు వేసింది. నొప్పి భరించలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ గురువు నిద్రభంగం కాకూడదని కర్ణుడు నిశ్శబ్దంగా భరించాడు. రక్తం జాలువారింది. కొంతసేపటికి పరశురాముడు మేల్కొని ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. బ్రాహ్మణుడు ఇంతటి నొప్పిని భరించలేడు, నువ్వు క్షత్రియుడివి అని ఆగ్రహంతో అన్నాడు. కర్ణుడు అబద్ధం చెప్పినందుకు పరశురాముడు కర్ణుడిని శపించాడు. అత్యవసర సమయాల్లో నీవు నేర్చుకున్న ఆయుధ విద్యలు నీకు గుర్తుకురావు అని. ఆ శాపమే కర్ణుడి జీవితాన్ని శాశ్వతంగా మార్చింది. అతన్ని అసాధారణుడుగా తీర్చిదిద్దిన ఆయుధ విద్యలు చివరికి అతని అంతిమ శత్రువులుగా మారాయి.